గారు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. 9 గంటలకు ముగించమన్నాడు. నేను ముగింపు ప్రార్థన 9కి అయిపోవాలన్న ఉద్దేశంతో చెప్పాను. సంపదలకు తన సమయము 9 గంటలకు ముగించాలన్నట్టుగా అర్థమైంది. నాదే తనకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేదు. సరే, ఏదేమైనా చాలా రోజుల తర్వాత వాళ్ళు యొక్క ప్రసంగాన్ని, చాలా చక్కటి ప్రసంగాన్ని విన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రత్యేకించి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి కేశవ్ పాస్టర్ గారు కొన్ని హెచ్చరికలు తెలియచేయాలని వారిని ఆహ్వానిస్తున్నాం. ఒక 5 నిమిషాలు సభలో కొన్ని హెచ్చరికలు తెలియచేసి ముగించాలని వారిని కోరుతున్నాం. దేవునికి మేము కనుక ఏమైనా దేవుని బిడ్డారా, మరి ఈ మధ్యకాలం దాదాపు ఒక 20 రోజుల నుంచి అన్న చెప్పినట్టుగా మరి లైవ్ తీసేది. ఎందుకంటే అన్న ఆల్రెడీ దాంట్లో ఒక క్రమం చెప్పాడు, ప్రేమ గురించి ఆల్రెడీ మాట్లాడాడు కాబట్టి లైవ్ తీసేయనా. ప్రియమైనటువంటి సంకస్లారా, ప్రాముఖ్యంగా అన్న చెప్పినట్లు స్పష్టమైనటువంటి మరి ప్రేమ గురించి చాలాసార్లు ఎన్నో మార్లు మనం మాట్లాడుకుంటున్నాం సంఘంలో. వాస్తవంగా ఈ మధ్యకాలంలో కొంత అనారోగ్య స్థితి వలన నేను ముందుకు రాలేకపోతున్నాను, కలవలేకపోతున్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ ముందుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. వాటన్నిటిని నేను వివరిస్తున్నాను. అన్న కూడా నేను మధ్యాహ్నం విన్నాను అన్నాడు. సరే, ఏదేమైనా కానీ ప్రాముఖ్యంగా ప్రేమ అనేది పరిశుద్ధ గ్రంథము చూపిస్తున్నటువంటి విధానము. ఈ విధానంలో మనం అందరము ముందుకెళ్ళాలి. వాస్తవంగా ప్రేమ అంటే త్యాగంతో కూడుకున్నది. త్యాగం అని అర్థం ప్రేమ. ఒకరు ఎవరో ఆవలిస్తున్నారు. ఎందుకంటే నేను లేచినప్పుడు కూడా అట్లే ఉంటుంది ఊళ్ళో కూడా. ఎందుకంటే అప్పుడే వస్తుంది నిద్రగానే అపవాదం వచ్చి జ్వరపడుతుంది. అది మాత్రం నాకు ముందు తెలుసు. సరే, ఏదేమైనా కానీ పరిశుద్ధ గ్రంథంలో గంటల గంటలు మనం ఇళ్లలో కూర్చొని తెల్లవారు మేలుకొని ఉంటాంగా. 5 నిమిషాలు అంటే 9 గంటలకే నిద్ర వస్తుందా? రాత్రి నేను 2:30, 3 వరకు నిద్రపోలేదు. మొన్న రాత్రి 4 అయింది, అంతకుముందు రాత్రి మళ్ళీ 5 అయింది. సో ఏదేమైనా కానీ ఇవన్నీ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థనలో ఇవన్నీ అలా ముందుకెళ్తున్నప్పుడు సమయం అనేది మనకి అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. తినడానికి, పడుకోవడానికి, మాట్లాడడానికి, ప్రేమించుకోవడానికి ప్రతిదానికి సమయం ఉంటుంది. దేవుని మాటలు మాట్లాడడానికి మనకు సమయం ఉండదు. అంతే కదా. ఉన్నటువంటి సందర్భం కూడా అన్నగారు స్పష్టంగా చెప్పారు. పరిశుద్ధ గ్రంథములో ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నది. దేవుడు ఎలాంటి వాడంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. ఎలాంటి ప్రేమమ్మా? శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇది ఎవరి ప్రేమ? అన్నయ్య చెప్పాడు ఆల్రెడీ. ఏ ప్రేమ ఇది? బ్రదర్, అది అయిపోయినాక పంచుకుంటే బాగుంటుందేమో. నువ్వేమన్నా వెళ్తున్నారా ఇప్పుడేమన్నా? మధ్యలో అది అపవాది జ్వరపడుతూ వద్దు, మనకు వద్దు. ఎన్ని ఏం తెలుస్తుందంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమ. ఈరోజు అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, సమాజంలో స్నేహితుల ప్రేమ, ఇవన్నీ కూడా అశాశ్వతమైన ప్రేమలే. ఎందుకంటే వీటన్నిటినీ భూమి మీద మనం అన్నిటినీ చూసాం, చవి చూసాం. అవునా కదా? కాబట్టి దేవుడు ఏం చేసి శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. కనుకనే బైబిల్ అంతటిలో కూడా పౌలు గారు కొరింథీ 13లో కానీ 14లో కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని చెప్పాడు. అవునా కదా? ఈరోజు మనం ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి, లేదా ప్రయాసపడాలి. అది ఎలాంటి ప్రేమ అంటే దేవుని ప్రేమ. ఈ లోకంలో నాకంటే దేనిని మీరు ప్రేమిస్తే, నాకంటే దేనిని సరే, అది ఆస్తిని కానీ, అంతస్తులు కానీ,
భార్యని కానీ, పిల్లలు కానీ, తల్లిని కానీ, లేకపోతే స్నేహితులు కానీ, ప్రపంచంలో ఏదైనా సరే నాకంటే అధికంగా మీరు ప్రేమిస్తే ఏమన్నాడు, దాన్ని నేను తీసివేస్తానో లేదా దూరం చేస్తానో చెప్పాడు ఆల్రెడీ. అంతే. అంటే దేవుడి కంటే ఏది ఈ ప్రపంచంలో మనం అధికంగా ప్రేమించాం. మొదటిగా దేవుడిని మనం ప్రేమించాలి. ప్రియమైన దేవుని మీద మన ఆత్మీయ జీవితంలో నిజంగా దేవుడు నన్ను ప్రేమించి, ఎందుకంటే చాలాసార్లు చాలా దినాలు కూడా అనేకమైన సందర్భాల్లో పలు విధాలుగా నేను మరి వాస్తవంగా అయితే నేను ఎప్పుడు కూడా చంద్రన్న విషయంలో కానీ లేదా మన వాళ్ళందరూ సహోదరులు ఉన్నారు, నాకంటే వాళ్ళు ఎక్కువగా దేవుళ్ళు వాడబడాలి, నాకంటే వాళ్ళు ఘనంగా ఎంచబడాలి, దేవుడి దృష్టిలో వారు నాకంటే బలమైనటువంటి ఒక సాధనంగా ఉండాలని ఒక దేవుని దగ్గర నా ప్రార్థన. వాస్తవంగా ఈ స్థలం కూడా ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టాలని అన్నతో అడిగా. అన్న రూమ్ తీసుకొచ్చి రూమ్లో నువ్వు ఉండు, నేను పైన ఉంటా అన్నాడు. తర్వాత ప్రార్థన చేసినాక ఇది దేవుని యొక్క మందిరంగా నువ్వు వాడబడుతుంది, నాకు ఈ కంప్యూటర్ వద్దు ఏమొద్దు, నువ్వే దేవుని సన్నిధానంలో ఇది వాడుకో, దేవుని చిత్తం అయితే ఒక ప్రత్యేకమైన మందిరాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి నేను నన్ను నేనే త్యజించుకొని త్యాగం చేసుకున్నా. ప్రియమైన దేవుని పిల్లలు ఇవన్నీ ఆలోచన చేయండి. వాస్తవంగా యేసు ప్రభు రావడానికి కారణము మనకు తెలుసు. ఈ మధ్యలో అన్న చెప్పారు, వాస్తవంగా సెమీ క్రిస్మస్లు, క్రిస్మస్ దినాలు ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం. యేసును ఆరాధించడము, యేసును పూజించడము ప్రతి ఆదివారం మనం చేస్తున్న పనే. కానీ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసును ప్రపంచానికి చూపిస్తున్నారు, తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. కొందరు చేయాలని, కొందరు వద్దని, వారి స్వభావము, వారి ఆలోచన విధానాలు వేరేగా ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రపంచంలో ఎక్కువ శాతం దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని, లేకపోతే అది బైబిల్లో రాశారా రాయలేదా, వీటన్నిటి గురించి మనకి చర్చ వద్దు. కానీ క్రీస్తు ప్రభువుల వారిని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆయన దేనికోసం వచ్చాడో మనకు తెలుసు, ఎవరి కోసం వచ్చారో మనకు తెలుసు. సో ఏదైనా కానీ బైబిల్ ఒకే ఒక మాట ఏమంటే, పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మాట చెప్పాడు. యేసు నేను దాన్ని పొడిగించాను, ఊరికి కేవలము అన్న చెప్పిన మాటలను లేదా అన్నగారు వీళ్ళు చెప్పిన మాటలు అన్న ఆల్రెడీ చెప్పాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ శాశ్వత, ప్రేమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని. అసలు ప్రేమ ఉంటే ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఒక మామూలుగా ఉండరు, అంతా ఒక ఐక్య కుటుంబంగా బ్రతుకుతారు. ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ ఈ ప్రపంచంలో దరిదాపు ఎవరికి లేదనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ ఉంటే త్యాగం ఉంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ప్రేమ లేని వాడితే నేను వ్యర్థుడును అన్నాడు. కొరింథీ రాసిన పత్రిక మొత్తం కూడా నీకు ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉన్నా, నీకు హోదా ఉన్నా, ఏదైనా సరే నువ్వు ప్రతి అసలు పెద్ద బోధకుడైనా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా, ఏది చేసినా కూడా ప్రేమ లేని వాడిని నువ్వు వ్యర్థుడు అన్నాడు. యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే ఏం ప్రయోజనం అన్నారు, మీ శత్రువును కూడా మీరు ప్రేమించమన్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? చిన్న సమస్య వస్తే సత్యదాకా మర్చిపోరు. అది ప్రేమ, క్షమించేటువంటి ప్రేమ. భార్య భర్తల మధ్యలో కావచ్చు, కుటుంబాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, పొరుగువారు కానీ, ఎవరైనా కానీ ఎవరైతే ముందుగా వెళ్ళి సమాధాన పడతాడో వాడు దేవుని దృష్టిలో గొప్పవాడు, ధన్యుడు. ఏం ప్రేమిస్తున్నాడు? ప్రేమ అంటే త్యాగము, క్షమాపణ గుణము, క్షమించేటువంటి స్వభావం కలిగింది క్రీస్తు ప్రేమ. ఒకవేళ ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమను మనం ధరించుకుంటే, ఒకవేళ క్రీస్తు ప్రేమను మనం ధరించుకొని ఉంటే, మనం అందరం కూడా ఉదయం కోపడితే సాయంత్రానికి ఆ కోపం ఉండదు, పాడు ఉండదు, ఏముండదు, ప్రేమ కలిగి బతుకుతాం. అది క్రీస్తు ప్రేమ. ఆ మాట చదవండి, 8వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచ్చిందండి. యోహాను రాసినట్టు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎవరమ్మ దేవుడు? ఎవరు దేవుడు? ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని అడగడు. ఇంకా చెప్పండి, ప్రేమ లేనివాడు అసలు దేవుని అడగడంట. మనలో ఏ ప్రేమ ఉంది ఆలోచన చేయండి. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అంటే స్వరూపాన్ని ప్రేమను స్వరూపాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చి అనుభవించినటువంటి వాడు. అంటే నీ కోసం, నా కోసం, మానవులందరి కోసం తన ఎవరి జీవితాన్ని, ఎవరి రక్తాన్ని, తన ప్రేమ త్యాగం చేశాడు. మనం చేస్తున్నామా? దేవుడు ప్రేమ స్వరూపి అని అంటాము,
కానీ ఆయన ఏమంటే కింద ఏమంటాడు? ప్రేమ లేని వాడు, దేవుడేమో ప్రేమ స్వరూపం, కింద ఏమన్నాడు? అసలు ప్రేమ లేని వాడు దేవుడు ఎరుగుతాడు. ఎందుకు? అందరూ నేను దేవుడిని ఎరిగినాం. ఏం ఎరిగారు? ఏం ఎరగలే. ప్రపంచంలో క్రీస్తు ప్రేమ ఒక్కరిలో లేదు. 100 మంది, ఒక 5 మందికి ఉండొచ్చు. ఎందుకంటే క్రీస్తుని ధరించుకొని బతుకుతున్న ప్రతి ఒక్క మానవ జీవితంలో క్రీస్తుకు మాదిరికరంగా బ్రతకాలి. క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. పౌలు గారు ధరించుకున్నాడు, శిష్యులు ధరించుకున్నారు. క్రీస్తు దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగినటువంటి అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కానీ నేటి కాలంలో ఆ ప్రేమ కరువైపోయింది. ఆల్రెడీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మార్చండి మాట 10వ వచనంలో ఉండే ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక అనుకుంటాను, 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. తిమోతికి రాసిన పత్రిక, అదే రెండవ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవన్నా. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, దీర్ఘశాంతమును, దేన్నమ్మా? నా ప్రేమను, నా ఓర్పును. పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, అయ్యా నా ప్రేమ, నా యొక్క విశ్వాసము, నా యొక్క విశ్వాసము, ఓర్పు, ప్రేమ అన్ని నువ్వు తెలుసు అంటే తిమోతి చెప్తున్నాడు. ఏమో ఇన్ని గమనించావు. ఇప్పుడు నన్ను వెంబడిస్తున్నటువంటి నువ్వెలా ఉండాలి అనేది 6వ అధ్యాయం కూడా చెప్పాడు. ఏమంటే విశ్వాసము, ఏమంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును లేదా ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడమన్నాడు. అంతే. ఆ క్రీస్తు ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఎవరు ప్రయాసపడుతున్నారు? ప్రేమని అసలు దేవుని ఎరగడన్నాడు. అంతే. నిజంగా ప్రేమ ఉంటే, క్రీస్తు ప్రేమ ధరించుకుంటే అది క్రీస్తు దాసనము, లేదా సేవకులము, విశ్వాసము, బోధకులము, లేదా ఎవరైనా కానీ ప్రేమ లేని వాడు నా వాడు కాడన్నాడు. అసలు ఎరగడన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపముడు. అక్కడేమో అసలు ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. అంతే. ఎంతమంది జీవితాల్లో ప్రేమ ఉంది. ఆ ప్రేమ అంటే అగాపే అన్న చెప్పాడు ఆల్రెడీ. అగాపే అంటే దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. బైబిల్ గ్రంథంలో ప్రేమ దోషములు కప్పున ప్రేమ గురించి లక్ష్యాలు ఉన్నాయి. బైబిల్లో లక్ష్యాలు, ఎన్నో సందేశాలు ఉన్నాయి. తన ప్రాణం ఎట్లా ఎవరి కోసం పెడతాం? స్నేహితుల కొరకు ప్రాణం పెట్టుకొని ఆ యొక్క యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చివరిలో రకరకాల రాశారు. అసలు యోహాను పత్రిక 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం కానీ ఆ యొక్క పత్రికలు కానీ ఉన్నటువంటి మొదటి 2, 3 యోహాను పత్రిక అన్నిట్లో కూడా దేవుని ప్రేమ గురించి చూపించారు. కాబట్టి ప్రేమటువంటి సంఘస్థులారా, దేవుని బిడ్డారా, ఏదో నామకా వాస్తు లేదా ఏదో అసలు ఏంటి? పౌలు గారు ఒక మాట, ఆత్మ ఫలాలు కూడా ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా మాట? ప్రేమ 5:2 ఉండి, గలతీ 5:2 ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఏం చూపించేటప్పుడు నేను వివరించట్లేదు, సింపుల్ గా. గలతీ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ముగించుకుందాం. ఇవి గుర్తు పెట్టుకోండి. ఆత్మ ఫలములు ఏమనగా ఏమన్నా మొట్టమొదటిసారి ఏముండాలి? ప్రేమ ఉండాలి. అంతే. ఆత్మ ఫలాలు పైన అంటాడు శరీరం, ఆత్మ శరీరానికి విరోధం. శరీర ఫలాలు ఏంటివి? శరీరాక్షలు ఏంటివి? ఏమున్నా పైన ఏం రాశాడు? గలతీయుల 19 ఏం రాశాడు చూడండి ఒకసారి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా ఏమేంటి? జారత్వము, కామకత్వము, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి చెప్పిన ప్రకారము ఆలోచన చేయండి. ఇవన్నీ ఏంటి? శరీరంలో ఉన్నటువంటి వీటిని ముందు హృదయంలోంచి తొలగించుకోవాలి. హృదయంలో ఉన్నటువంటి వీటిని తొలగించుకోవాలి. ఈ అసూయలు, ద్వేషాలు, పగలు, క్రోధము, డమ్మము,
మత్సరము, మన హృదయంలో ఉన్నటువంటి అన్ని వదిలేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలకి వీటిని విసర్జించాలి, వీటిని తొలగించుకోవాలి. ఏ రోజైతే యేసు క్రీస్తును మనం ధరించుకుంటామో, ఏది యేసు క్రీస్తు రక్తంలో కడగబడతామో ఆ దినమే మనం సమాధి చేయబడినాం, చంపమన్నాం, అన్ని విధాలు సమాధి చేయబడుతున్నాం. అంటే శరీరం అన్ని కూడా నల్లగొట్టబడుతున్నాం. వాటిని తీసివేసుకోవాలి. అవి తీసేసుకుంటేనే వాటిని హృదయంలో పెట్టుకొని నేను ప్రేమిస్తున్నానని పైకి అబ్బా చంద్రన్ అంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. కాబట్టి ఏమన్నాడు? ఇవి లోపల అసూయలు, ద్వేషాలు, మత్సరాలు ఎన్ని పెట్టుకొని హృదయం మారకుండా, బుద్ధి మారకుండా, ప్రవర్తన మారకుండా, తీరుతలు మారకుండా, నువ్వు ఎన్ని సెమి క్రిస్మస్ చేసినా, ఎన్ని క్రిస్మస్ దినాలు చేసినా, ఎన్ని పండుగలు చేసినా, ఎంత వయసు వచ్చినా, ఎంత చేసినా క్రీస్తు ప్రేమ లేని వాళ్ళం అయితే వ్యర్థము. అందుకే ఆత్మ ఫలాలు ఏముండాలి తెలిసిన? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశనకం ఇవన్నీ ధరించుకోవాలి. అవన్నీ కొలసీల పత్రికలు, ఎఫెసీయుల రాసిన పత్రికల పౌలు గారు స్పష్టంగా రాశారు సంఘాలకి. కాబట్టి ప్రియమైనటువంటి సంఘస్థులారా, ప్రాముఖ్యంగా ఏంటంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు రెండు విరోధం. అంతే, ఈ యొక్క ఆత్మకు శరీరానికి విరోధం. ముందు ఆ శరీరంలో ఉన్నటువంటి, ఆ హృదయంలో ఉన్నటువంటి వాటిని తీసేసుకోవాలి. మనం ఎంత అందగాలమైనా, ఎంత ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎన్ని ఉన్నా మనలో యేసుక్రీస్తును ధరించుకోకుండా ఉంటే అన్ని సున్నే. క్రీస్తు ప్రేమ లేకపోతే వ్యర్థుడని ఎంత స్పష్టంగా పౌలు గారు రాశారంటే అంత స్పష్టంగా రాశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ గురించి చాలా స్పష్టమైన ఉన్నాయి. ఈ ఆత్మ ఫలాలైనటువంటి మొదటిగా ఈ ప్రేమ అనేది అవసరము. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. అంతే. మనం ఎరిగినామని మనం అనుకుంటున్నాం. నేను దేవుని తెలుసుకున్నాను, నేను దేవుని చూసినాను, దేవుని ఎరిగినాను అని అనుకుంటున్నాం. కానీ దేవుడి ప్రేమ అనేది మానవుని యొక్క జీవితంలో లేకుండా పోయింది. అంతే కదా. కాబట్టి క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తును హృదయంలో ధరించుకోవాలి. మనము అగాపే దేవుని ప్రేమ అనేది మనలో లేకపోతే ఎన్ని చేసినా అంతా వేస్ట్ చేసుకోవాలి, వ్యర్థమే. మొత్తం 12వ అధ్యాయం మొత్తం రాశాడు, 14వ అధ్యాయం రాశాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తిమోతికి, తీతుకు మొత్తం ఎఫెసీ, కొలసీలు, యోహాను పత్రికలు అన్ని కూడా ప్రేమల గురించి రాశాడు. ఆల్రెడీ లోక సంబంధమైన ప్రేమ, లేదా శరీర సంబంధమైన ప్రేమ, లేదా మానవుల ప్రేమ, లేదా దేవుడి ప్రేమ. మానవుల ప్రేమ వేరు, దేవుడి ప్రేమ వేరు. మానవుల ప్రేమ అంటే అన్నదమ్ముల ప్రేమ, అక్కజల ప్రేమ, అన్నదమ్ములు, బంధువులు, చుట్టాలు, రక్తం అందరూ అశాశ్వతమైన ప్రేమ. ఇవన్నీ ఊరికి తాత్కాలికమే. పెడితే మంచి, పెట్టకపోతే చెడు, ఇంకోటి చేసి అట్లా ఇట్లా ఓర్చుకోదు. ప్రేమ ఉంటే అన్నిటినీ సహించుని అంటుంది, ఓర్చుకుని అంటాడు. ప్రేమ, క్రీస్తు ప్రేమ ఉంటే అన్నిటినీ సహిస్తుంది, ఓర్చుకుంటుంది. ఎవడుంది క్రీస్తు ప్రేమ? ఉందా మనలో క్రీస్తు ప్రేమ? మనకు మనమే పరీక్షించుకోవాలి. రాత్రి వేళ సమయంలో క్రీస్తు ప్రేమలో మనం పాలి భాగస్తులం అయితే ఓర్చుకుంటున్నామా, సహిస్తున్నామా? అమర్యాదగా నడవదంట, అమర్యాదగా నడవదు. ఒక మర్యాదగా క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక మర్యాద జీవిస్తాం. అట్టి క్రీస్తు ప్రేమను మనం అందరూ ధరించుకొని ముందుకు సాగాలని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి అధ్యక్షుల వారు విజయన్ గారికి, అలాగే సంఘ కాపరి మన చంద్రన్న గారికి, వచ్చినటువంటి దేవ సేవకులకి, కూర్చున్న విశ్వాసులకి, నాతోటి మరి దరిదాపు మేము దరిదాపు ఒక 8 సంవత్సరాలు నాకే తెలియదు. అవునా కదా. వాస్తవం ఈ మధ్యకాలంలో చాలా దగ్గరికి, అంటే మరణానికి దగ్గర ఉన్నా కాబట్టి అయితే దేవుడు ఒక పని చేశాడు. దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ దగ్గరికి వెళ్ళి కూడా దేవుడు ఏం చేశాడంటే మనం సరి చేసుకోవడానికి, మన బ్రతుకులు, మన జీవితాలు, మన ప్రవర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ప్రేమించగా తప్పించేదను. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పించాడు నన్ను. అవునా కదా. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించాడు, మనం ఆయన ప్రేమించాలి. ఆ ప్రేమ ద్వారా మనం ఇతరులను, అందరి ఇరుగు పొరుగు అందరినీ కూడా క్రీస్తు ప్రేమలో పాలి భాగస్తులమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మీరు కొరింథీయుల రాసిన 11వ అధ్యాయం, 14వ అధ్యాయము అధ్యాయాలన్నీ ఇంటికి వెళ్ళి బాగా చదవండి. ఒకవేళ క్రీస్తుని నిజంగా ధరించుకుంటే, క్రీస్తు ప్రేమ కలిగి ఆయన రాకడ వచ్చేంత వరకు ఒక గొప్ప సాక్షులుగా మనం బ్రతుకుతాం. ముందుగా క్రీస్తు ప్రేమని వెతకండి. ఆ క్రీస్తు ప్రేమ వెతికి ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఇతరులను కూడా ప్రేమిస్తాం. క్రీస్తు మనలో లేనప్పుడు ఎవరిని ప్రేమించాం, అందరినీ ద్వేషిస్తాం. అసూయ, మద్దతు, అసూయలు, దేశాలు, పగలు, నానాకి చెత్త చెదరం అంతా హృదయంలో పెట్టుకొని నేను క్రీస్తు ప్రేమ ఉంది అనుకుంటే తప్పు. కాబట్టి క్రీస్తును మాదిరికరం బతకాలి. ఇదిగో పౌలు అన్నాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి అంత పోలిక చూపించాడు పౌలు గారు.
క్రీస్తుకు మాదిరికరంగా బ్రతకాలి. అట్టి మాదిరికరంగా క్రీస్తుకు మాదిరికరంగా మనం అందరం బ్రతకాలని, అట్టి ప్రేమను మనం అందరం గ్రహించుకోవాలని ప్రేమపెట్టి మీకు హెచ్చరిస్తూ కొద్ది సమయాన్ని అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రాముఖ్యంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేసిన వాడు కూడా ఏం రావట్లేదు కదా. దీన్ని బట్టి ఏమర్థమైంది, కేశవ సార్ను ఆపడగలుగుతారు కదా. సరే, ఎక్కువ సమయం తీసుకున్న పెద్దలు, ఆయన ప్రిన్సిపాల్, డాక్టరేట్ పొందినవాడు కాబట్టి వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి, మనకు అవసరమైన మాటలే వస్తాయి కాబట్టి చాలా చక్కటి విషయాలు తెలియజేసినటువంటి పెద్దలు కేశవపాల్ సార్కు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. నా మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పౌరన్ గారు వచ్చి గురు ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రార్థన చేస్తున్నాం. కృపమైన, దయమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామం బట్టి ఈ రాత్రి సమయంలో నా ప్రభావం గురించి ధరపరిచిగా తెలుసుకున్నాను. అల్పమైన మామూలు నా ప్రభా సంవత్సరంతో మీ భద్రపరిచారు. నీ జన్మదిన వేడుకల మధ్యలోకి మనం తీసుకొచ్చిందని మీ పొందరా నిజమా మీరు ఆశీర్వాదం తండ్రి. నా ప్రభా ఇక్కడ మీ బిడ్డలు ఏర్పరిచి చక్కని వాటిలో మీ పేర్లేంటో ఆ ప్రేమ తెలుగు జీవించాలన్నటువంటి మీ లేఖనం ప్రకారంగా నా తండ్రి బోధించుకుంటున్న బిడ్డల భాగ్యాన్ని బట్టి కూడా మీకు పొందన్నాను. వారికి ఇంకా జ్ఞానం దయచేయండి. అప్పుడు మేమందరం కూడా మీ ప్రేమను కొనసాగుతూ చేసి ఆశీర్వదించిన బిడ్డలందరినీ ఇక్కడ చేసి పరిచయం చేసి మీరు ఆశీర్వాసం కుటుంబం జీవించి మిగిలిన సమయాన్ని మీరు అధ్యక్షించండి. ఏ స్నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు పౌరణ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడిక ముగించబడింది, నాకు ఇవ్వబడిన సమయం ముగించబడింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్ గారికి వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సహోదరులకు ధరణితోని ప్రేమలన్నీయు స్థిరముగా కరిగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగా కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. చాలా సంతోషం. కుటుంబ స్తుతి కూడిక కొరకై వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వాస్తవంగా మీరు వాక్యం చెప్తారంటే నేను చెప్పను అంతే. నాకు టైం చాలా ప్రాముఖ్యం. మా వర్షిప్ కూడా అలానే జరిగింది. మేబీ మా పిల్లలు చెప్తారు టైం టు టైం. సో ఇబ్బంది ఏం లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు పెద్దలు సార్ ద్వారా నేను విన్నా. ఆయన చాలా పెద్దవాళ్ళు, అనుభవస్తులు, దైవికమైన స్థితిలో ముందుకుంటున్నాడు. మీరు అంత త్వరగా మమ్మల్ని వదిలిపెట్టేదే పోదు. నాకు తెలుసు మేబీ నా ప్రార్థన. అలాగే అల్లుడు కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. రైట్, కూడిక ముగించబడింది. మీరు వచ్చారు కనుక మన కుటుంబం తరఫున, మనందరం కుటుంబం కనుక మీకు ఒక్కొక్కరికి ఒక చిన్న గిఫ్ట్ నేను ఇస్తాను. గిఫ్ట్ తీసుకున్న తదుపరి మీకోసం కష్టపడి, ఎంతో కోపపడుతూ, ఇష్టపడి
చక్కటి భోజన పదార్థాలు చేశారు. నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచింది. చాలా కష్టపడి ఇష్టపడి ప్రేమతో మంచి భోజనాలు చేశారు. వాటి కొరకు అది కూడా మీరు తీసుకొని మీరు వెళ్ళాలి, భోజనం చేసుకొని వెళ్ళండి. ప్రేమ విందు, ప్రేమ విందు ఇందులో ప్రేమ సార్ అంతే కదా, ఇష్టపడి కష్టపడింది. రైట్, మీకోసం భోజనం చేశాము, భోజనం చేసుకొని వెళ్ళండి. రైట్ రైట్. ఇంకా మీరు మీరు లేస్తే పిల్లలు సరిత శ్వేత కృష్ణగిరి లోపలికి ఒక్కొక్కటి సర్వ్ చేయండి, ఒక్కొక్కటి సర్వ్ చేయండి. ఒకళ్ళు ఫోన్ ఆపరేట్ చేయండి, తీసేసేయండి. ఒకళ్ళు ఫోన్ ఆపరేట్ చేయండి.